ఇంకెక్కడన్నా ఎయిర్పోర్ట్ కట్టవచ్చు. కానీ నాకున్న అదృష్టం ఏంటంటే నా ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కట్టే అదృష్టం నాకు వచ్చింది చెప్పారు. ఎంత మంచి మాట అండి. ఎక్కడైనా కట్టవచ్చు మల్లికార్జునరావు గారు. నా ప్రాంతంలో మా ఊరు పక్కన ఎయిర్పోర్ట్ కట్టే అదృష్టం భగవంతుడు నాకు ఇచ్చాడు. బ్రహ్మాండంగా కడదాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడదాం, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మంచి ఎయిర్పోర్ట్ కట్టి ఏర్పాటు చేద్దామని చెప్పి నాకు అరువు చెప్తుంటే ఎంత ఆనందం ఉంది. ఇవాళ ట్రైనింగ్ సెంటర్ ఈరోజు ఎంఓయూ. ఇవాళ విమాన రంగంలో కొరత ఉంది, టెక్నీషియన్స్ కొరత. దానికి ట్రైనింగ్ సెంటర్గా ఇవాళ పెట్టాలి, ఇక్కడే పెట్టాలని నిర్ణయం తీసుకోవడం. దానికి అశోక్ గజపతి గారు కూడా పెద్ద మనసుతో ముందుకు వచ్చి మాన్సాస్ ల్యాండ్స్ ఆ కార్యక్రమానికి ఇవ్వడం. అశోక్ గారి గురించి మీకు చెప్పాల్సిన లేదు. అతని గురించి తెలియంది ఎవరికండి? పోసపాటి వంశం అంటే తెలియంది ఎవరికి? మనందరికీ తెలుసు. కాకపోతే నా బాధ ఏంటంటే అశోక్ గారు చాలా సింపుల్గా ఉంటారు, ప్రచారం అవసరం లేదు అతనికి. ఈ రోజులు మనం చూస్తాం 10,000 డొనేషన్ ఇచ్చి ₹1,00,000 అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటారు. చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం కదా లోకంలో. ₹10,000 డొనేషన్ ఇస్తారండి, ₹1,00,000. అమ్మో ₹10,000 అనౌన్స్ డొనేషన్ ఇచ్చాను, ₹1,00,000 అడ్వర్టైజ్మెంట్. మీరు ఎంత ల్యాండ్ డొనేట్ చేశారు అతను? ఎప్పుడైనా ప్రచారం చేసుకున్నారండి? చిన్న కారు అండి ఇంట్లో ఉంది, ఇంత నానో కారు నూనో కారు ఆగే నేను చూసాను, ఇంత కారు. ఆ కారు కూడా ఇతను కొనుక్కుంటాడు, వదిలేసింది. వాషింగ్ కూడా ఇతనే. అంత సింపుల్గా ఎప్పుడు ప్రచారం కోసం చూడలే. నాకు బాగా గుర్తండి అతనంటే మాకందరికీ ఎందుకు గౌరవం అంటే, ఇందా చెప్పారు కోరుకొండ సైనిక్ స్కూల్ ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజుల్లో ఇస్తారని ప్రకటిస్తే ఎవరిస్తారో ల్యాండ్ అంటే ఎంత ల్యాండ్ ఇచ్చారని చూడండి, మీ అందరికి తెలిసి ఉంటుంది, చూసి ఉంటారు. దాంట్లో ప్యాలెస్ కూడా ఇచ్చారండి. ఎడ్యుకేషన్ కోసం వీళ్ళు కుటుంబం చేసినటువంటి విషయం చిన్న విషయం కాదు. కోట అంతా ఎడ్యుకేషన్ ఇచ్చారండి. ఇప్పుడు ఆ కోట అమ్మితే ఎన్ని కోట్లు వస్తుందండి? ఎంత ఏంటండి? అటువంటి ఎడ్యుకేషన్ సెంటర్ డెవలప్ చేసిన కోసం వారు చేసినటువంటి కార్యక్రమాలు ఎవ్వరూ మర్చిపోకూడదు. అయితే ప్రచారం చేసుకోరు మహానుభావుడు, ప్రచారం లేదు. అంచేది నేను కోరేది ఏంటంటే సుశీల గారు కానీ, ఘంటసాల గారు కానీ, కోడి రామూర్తి నాయుడు గారు కానీ, ఇటువంటి పెద్దలందరూ కూడా విజయనగరం సంస్థానం నుంచి వచ్చిన వ్యక్తులే. అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి సంస్థ మానసాస్ సింహాచలం. ఎన్ని భూములండి! అటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ఆ కుటుంబాన్ని ప్రచారంలో రాబోయే తరం వారికి చెప్పవలసిన బాధ్యత కూడా మనకుంది. వారు చేసుకోరు, నాకు తెలుసు. ప్రచారం అంటే అతనికి ఇష్టం ఉండదు. మనకెందుకండి? ఇతను మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి ఎక్స్ప్రెస్ వచ్చి మాతో పాటు హైదరాబాద్లోనే గోదావరి ఎక్కిపోయి, సార్ మీకు గోదావరి ఏంటి సార్ అంటే, సరదాగా వెళ్దాం అయ్యన్న అన్నవారు. అటువంటి కుటుంబం ఇటువంటి మంచి కార్యక్రమానికి మళ్ళీ ఇప్పుడు మాన్సాస్ కంబైన్డ్గా, జిఎంఆర్ మాన్సాస్ కంబైన్డ్గా ఈ కార్యక్రమం చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మీరందరూ కూడా మన ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మీరందరూ కూడా పేరు చెప్తున్నాను భాగస్వాములు అవ్వాలా. అది మన కర్తవ్యం. అభివృద్ధి చేసి రాబోయే తరం వారికి అందించవలసిన బాధ్యత మన అందరం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి సదావకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్.